అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కు బీటలు వారుతున్నాయి. హస్తం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కు ఇప్పటికే కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్నారు నేతలు. పట్నం నరేందర్ రెడ్డి దంపతులు హస్తం గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇక పక్క రాష్ట్రాల్లోనూ కారు ఖాళీ అవుతోంది. మహారాష్ట్రలో రాజీనామాలు మొదలయ్యాయి. గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పాడు బీడ్ జిల్లా కోఆర్డినేటర్ దిలీప్. బీఆర్ఎస్ కి బై బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్, ఆయన కొడుకు శశిర్ గమాంగ్. ఆంధ్రప్రదేశ్లోనూ సేమ్ సీన్స్ కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వైసీపీలో చేరారు. అటు జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారు ఏపీ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్. కారు ఖాళీ అవుతుండటంతో నేతల్ని కాపాడుకోలేక చేతులెత్తేశారు గులాబీ పెద్దలు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జాతీయ నినాదాన్ని వదిలేసి స్థానిక నినాదం మీదే బీఆర్ఎస్ పెద్దలు ఫోకస్ పెట్టారు. చాలా మంది గులాబీ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నర్సింగ్ అడిగి తెలుసుకుందాం. నర్సింగ్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అయితే ఇంటా బయట నరేష్ చెప్పండి. నర్సింగ్, చాలా మంది కారు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ఇంకా ఎంతమంది గులాబీ పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది? ప్రముఖంగా చాలా మంది అంటే ఏపీ బీఆర్ఎస్ నేతలు ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ కూడా ఆయన కూడా వేరే పార్టీలోకి వెళ్తున్నట్టుగా సమాచారం. ఇంకా ఎవరెవరు ఉన్నారు ఆ జాబితాలో? ఇప్పుడు ప్రతిపక్షానికే పరిమితమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి అయితే ఇప్పుడు ఇంటా బయట ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. మనం తెలంగాణలో చూస్తున్నాము, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపాలిటీల చైర్మన్లు, అదేవిధంగా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఈ విధంగా టాప్ టు బాటం నేతలంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్లో కలవడానికి, కాంగ్రెస్లో చేరడానికి క్యూ కడుతున్నారు. మనం చూస్తూ ఉన్నాము. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రిని కలుస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీలు పోతూ ఉన్నారు. మనం చూసాము జిహెచ్ఎంసీ మాజీ మేయరు బొంతు రామోహన్, ఆయన సతీమణి కార్పొరేటర్గా ఉన్నటువంటి శ్రీదేవిని వెంటబెట్టుకుని వెళ్ళి పార్టీలో చేరారు. వికారాబాదు చైర్మన్గా ఉన్నటువంటి జడ్పీ చైర్పర్సన్గా ఉన్నటువంటి సునీతా మహేందర్ రెడ్డి, పట్నం ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సతీమణి పట్నం మహేందర్ రెడ్డి కూడా ఆయన భార్యను వెంటబెట్టుకుని వెళ్ళి పార్టీలో చేరిపోయారు. మనం చూసాము ఏకంగా పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్ స్వయంగా ఆయన వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరారు, బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పారు. ఈ విధంగా అదే దారిలో ఇంకా చాలామంది నేతలు అయితే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతా ఉన్నారు. ఆ జాబితాలో చూస్తేనైతే చాలా పెద్దగానే ఉంది. పార్లమెంట్ ఎన్నికల ముందే ఇంకా పెద్ద ఎత్తున షాకులు తలిగేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా మనకు పరిణామాలను బట్టి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ జాబితాలో కూడా ఇంకా చాలామంది నేతలు ఉన్నారు. లోక్సభ ఎన్నికలకు ముందుగానే ఇటు జేహెచ్ఎంసీలో అవిశ్వాస తీర్మానం పెట్టే విధంగా పెద్ద ఎత్తున 20 మంది వరకు కార్పొరేటర్లని లాగేస్తామని చెప్పి అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వర్గాల ద్వారా అందుతున్నటువంటి సమాచారము. ఇటు మరోవైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా టచ్లో ఉన్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. సో పరిణామాలు చూస్తే కూడా అదే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున వెళ్ళి సీఎంనే స్వయంగా కలిసి వస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. ఇక తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఈ విధంగా ఉంటే బయటి రాష్ట్రాల్లో కూడా ఆ నేతలు ఇక బీఆర్ఎస్ పార్టీకి బై బై చెప్పి కాంగ్రెస్ వైపుకు, ఇతర పార్టీలకు రాజకీయ వారి పొలిటికల్ కెరీర్ను చూసుకునేటువంటి పనిలో పడ్డారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలు కూడా. అయితే నిజానికి మనము చూసాము బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీని జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలి, జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయాలు అందించాలి, కాంగ్రెస్ బీజేపీలు విఫలమయ్యాయి, సో తాను ప్రత్యామ్నాయ రాజకీయాలను అందిస్తాను అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సమితిగా, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసమే పుట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి పేరును మార్చి బీఆర్ఎస్గా మార్చారు. ఇక ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపైన దృష్టిని సారించారు. అందులో భాగంగా మహారాష్ట్రకి పదే వెళ్లారు. అక్కడ బహిరంగ సభలు నిర్వహించారు. అటు షోలాపూర్లో కావచ్చు, నాందేడ్లో కావచ్చు, ఔరంగాబాద్లో కావచ్చు పెద్ద ఎత్తున ఆయన
బహిరంగ సభల్ని నిర్వహించారు, నాయకుల్ని వెంటబెట్టుకొని పదే పదే అక్కడికి వెళ్ళారు. అంతేకాకుండా మహారాష్ట్రలో దాదాపుగా 40 జిల్లాలకి ఇన్ఛార్జీలను నియమించారు, కోఆర్డినేటర్లని నియమించారు. సో అక్కడ రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పి కూడా ఆయన ప్రకటనలు చేశారు, ఆ మేరకు సంకేతాలని కూడా ఇచ్చారు. అంతేకాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా శాఖను పెట్టారు. అక్కడ ఆ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా తోట చంద్రశేఖర్ని నియమించారు. రావెల కిషోర్ బాబు, పార్థసారథి వంటి పెద్ద ఎత్తున నాయకుల్ని కూడా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. మరొక వైపు ఒడిశా రాష్ట్రంలో కూడా అక్కడ మాజీ సీఎం గిరిధర్ గమాంగిని, ఆయన కుమారుడు ఎంపీ శశీర్ గమాంగిని, ఇంకా పెద్ద ఎత్తున అక్కడ కూడా కొంతమంది నాయకుల్ని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. కానీ ప్రస్తుతము పార్టీ ఇక్కడ ఓడిపోయింది. సో కంప్లీట్గా కేసీఆర్ ఇక్కడనే ఫోకస్ పెట్టారు. ఆయన ఫోకస్ పెట్టినప్పటికీ ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచే నాయకులు తరలి వెళ్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పూర్తిగా ఆయన జాతీయ రాజకీయాలను అయితే వదిలేసినట్లుగానే కనిపిస్తుంది. సో కంప్లీట్గా మళ్ళీ స్థానిక సెంటిమెంట్ పైన దృష్టి పెట్టి ఫోకస్ పెట్టి ఆయన రాజకీయాలను నేర్పుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయన ఇతర రాష్ట్రాల యొక్క నాయకులకి సమయాన్ని కేటాయించేటువంటి అవకాశం లేకుండా పోతుంది. చాలా వరకు నాయకులు ఏం కార్యక్రమాలు చేయాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి సంప్రదించేందుకు కేసీఆర్ను ప్రయత్నం చేసినప్పటికీ కేసీఆర్ స్పందించడం లేదు. ఇటువైపు నుంచి కనీసం రియాక్షన్ ఉండడం లేదని, కనీసం మాట్లాడేటువంటి అవకాశం కల్పించడం లేదని చాలామంది నాయకులు నైరాశ్యానికి లోనై పార్టీకి గుడ్ బై చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో మనం చూసాము, అక్కడ నుంచి పార్టీలో చేరినటువంటి రావెల కిషోర్ బాబు మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఆయన బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు, వైసీపీలో చేరిపోయారు. అంతేకాకుండా ప్రస్తుతం అక్కడ అధ్యక్షునిగా ఉన్నటువంటి తోట చంద్రశేఖర్ కూడా త్వరలోనే ఆయన జనసేనలోకి వెళ్తారనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పటికే గిరిధర్ గమాంగ్, ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ కావచ్చు, ఆయన కొడుకు శశీర్ గమాంగ్ కావచ్చు, పార్టీని వీడిపోయారు. పార్టీకి గుడ్ బై చెప్పేసి, గులాబ్ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇక ఇప్పుడు తాజాగా లేటెస్ట్గా మహారాష్ట్ర నుంచి కూడా వలసలు స్టార్ట్ అయిపోయాయి. పెద్ద ఎత్తున పార్టీకి రిజైన్లు చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. తాజాగా దిలీప్ గ్యానోబా బీడ్ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కోఆర్డినేటర్గా ఉన్నారు. ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ బాధ్యతల నుంచి తప్పుకొని రాజీనామా చేసినట్లుగా ప్రకటించారు. సో ఈ సందర్భంగా ఆయన ఒక మాట చెప్తా ఉన్నారు, పార్టీ మహారాష్ట్రలో విస్తరిస్తామని చెప్పారు, అనేక మాటలు చెప్పారు, ఇక్కడ వచ్చి తమల్ని ప్రోత్సహించారు పార్టీలో చేరే విధంగా. కానీ ప్రస్తుతము తాము మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ, కనీసము ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి సంప్రదించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కేసీఆర్ కానీ, ఆ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వంశీధర్ రావు కానీ ఎవరూ కూడా స్పందించడం లేదు, ఎవరూ కూడా లైన్లోకి రావడం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి పరిణామాల్లో ఇంకా ఈ పార్టీని పట్టుకొని ఉండడం వల్ల, అంటే తమకు భవిష్యత్తు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దిశానిర్దేశం చేసేటువంటి స్థితిలో కూడా లేని నాయకత్వంలో తాము ఇంకా ఇక్కడ ఉండి పనిచేయడం వల్ల ఉపయోగం ఉండదు, తమ రాజకీయ భవిష్యత్తే ఇంకా అగమ్య గోచరంగా మారేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి తమ దారి తాము చూసుకుంటున్నామనేటువంటి మాటని జ్ఞానబా చెప్పారు. సో ఇంకా అదే దారిలో దాదాపుగా 40 జిల్లాలకు సంబంధించి కోఆర్డినేటర్లను వేశారు, ఇన్ఛార్జీలను నియమించారు. ఏకంగా అక్కడ 3 జిల్లాల్లో పట్టణాల్లో పార్టీ కార్యాలయాలని కూడా సొంతంగా తీసుకున్నారు. షోలాపూర్ కావచ్చు, ఔరంగాబాద్ కావచ్చు, ఇలాంటి పట్టణాల్లో పార్టీ కార్యాలయాలను కూడా ప్రారంభించారు. సో ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ కూడా ఇక తమ దారి తాము చూసుకునేటువంటి పనిలో ఉన్నారు. ఇప్పుడు వినోద్ గ్యానోబా గోరే దారిలోనే చాలా మంది నేతలు కూడా పయనించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. రైట్ నర్సింగ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.